ఆ తండ్రే కదా అంత పంచిపెట్టింది. ఏదో పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, తప్పు చేశాడు అని ఇప్పుడు మీరున్నాను మీ కుమారుని పోగొట్టుకుంటారా? మీ కుమార్తెను పోగొట్టుకుంటారా? మీరు చెప్పరేవండి, పోగొట్టుకుంటారా? మీ కన్న కుమార్తెను పోగొట్టుకుంటారా? మీ కన్న కుమారుని పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు కదండి. ఆ ప్రేమ, ఆ జాలి, ఆ దయతో తండ్రి చేరదీస్తే ఈ తండ్రిని ఏమంటాడు చూడండి, నీ ఆస్తిని తీసుకుపోయాడు, వేశ్యలతో తిన్నాడు, నీ కుమారుడు ఈడెవడు? ఈడు కుమారుడే కాదా? చెప్పలేమండి, ఇతను కుమారుడే కాదా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడమే తల్లిదండ్రుల్ని. ఉన్నారు కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు, అరే తల్లి అని లేదు, తండ్రి అనేది లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాటే. జాగ్రత్త. బైబిల్లో ఘోరమైన మాట రాసి పెట్టింది. తల్లిదండ్రులను సన్మానించకపోతే వాడి పరిస్థితి ఏమవుతుందో. తల్లిదండ్రులను ఎప్పుడూ అగౌరవపరచకూడదు. గౌరవించలేని పరిస్థితి ఉందా? ప్రభా ఏంటి ప్రభా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, అలా జరగకూడదయ్యా అని ప్రార్థన చేసుకు ప్రభు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులను ఎప్పుడూ తోలనాడకూడదు, తృణీకరించకూడదు, నోటికొచ్చడికి ఎప్పుడు మాట్లాడకూడదు. అలాంటి వాని కన్నులు ఏం చేస్తారంట? లోయ కాకులు పీకుతాయంట, పీక్కుని తింటాయంట. ఎంత దారుణమైన మాట చూడండి పిల్ల దేవుని బిడ్డలారా. బయటోళ్ళు అడగడం దేనికి? పని మనిషిని అడుగుతాడు ఎవడన్నా? యజమానుడు పని మనిషి అడుగుతాడా? తండ్రి ఉన్నాడు కదా, తండ్రి దగ్గరికి వచ్చి అడగొచ్చుగా. ఏం డాడీ మీరు చేసింది నాకు నచ్చట్లేదు అంటే చెప్తాడు, పరిస్థితి చెప్తాడు కదా. నీ ఆస్తిని తినేశాడు, తాగేశాడు, పాడు చేశాడు, నీ కొడుకు, ఈడెవరో కొడుకు కదా, ఇద్దరు అన్నదమ్ములు కదా. ఎంత ద్వేషమో చూడండి, ఎంత కోపతాపాలతో నిండున్నారో చూడండి. అంటే లోపల అలాగే ఉంది. అది ఏదన్నా సందర్భం వస్తే అప్పుడు బయటకు వస్తుంది, అంతా బయటకు వస్తుంది, చరిత్ర అంతా బయటకు వస్తుంది. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యలో చూడండి, కావాలంటే ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకో, ఎప్పటి నుంచి వస్తుంది బయటికి? అప్పుడే తెలుసు నీ సంగతి. ఎప్పుడు చెప్పండి? చూసింది నువ్వే, నచ్చింది నువ్వే, చేసుకున్నది నువ్వే, నేను నచ్చాను అన్నది నువ్వే, ఏమండి అన్ని చేసింది నువ్వే కదా. అప్పటి నుంచి వస్తుంది. నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తా ఉన్నా. మరి నువ్వు చూడాల్సింది ఏ కోణంలో రా? ఏ కోణంలో నువ్వు చూడాలి? కొంచెం ఆలోచన. నా తల్లులారా, తండ్రులారా, ప్రియ సహోదరులారా, ప్రియ యవనస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందరు గాక. దేని విషయంలో చూడండి, వధించాడంట, సంతోషపడతామంట, విందు చేశాడంట. భోజన విషయంలో ఎంత ద్వేషిస్తున్నాడు చూడండి. భోజన విషయంలో ద్వేషిస్తూ ఉన్నాడు, తన సొంత సహోదరుని ద్వేషిస్తూ ఉన్నాడు. ఎంతగా ద్వేషిస్తున్నాడు? నీ ఆస్తిని తిని తాగేసిన నీ కుమారుడు ఈడేదో పరాయుడైనట్టుగా, ఈడేదో పక్కలోడైనట్టుగా, ఈడేదో ఎందుకు పనికిరాడు అన్నట్టుగా, ఈడేదో దారిన పోయే దానయ్య అన్నట్లుగా ఎంత చూడండి వేరియేషన్ ఎంత భేదాభిప్రాయం ఎంత చూపిస్తున్నారు చూడండి. ఒకే తల్లి ఒకే తండ్రి కన్నారు. ఈరోజు అన్నదమ్ముల మధ్యలో ద్వేషతాపాలు ఎందుకున్నాయి? ఆలోచన చేయి. మీ అన్నదమ్ముల మధ్య ద్వేషతాపాలు ఎందుకున్నాయి? అక్కచెల్లెల మధ్యలో ద్వేషతాపాలు ఎందుకున్నాయి? ప్రేమానురాగాలు ఎందుకు వర్ధిల్లడం లేదు? గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. తిండి విషయంలో గొడవలు వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి ఎక్కువగా చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఏ విషయంలో గొడవలు చేశారు? మా కీరకాయలు లేవే,
మాకు దోసకాయలు లేవే, మాకు పిస్తాలు లేవే, మాకు అంజూర పడలు లేవే, మాకు డ్రై ఫ్రూట్స్ లేవే, అవి లేవే, ఈ లేవే. అంత తిండే. ఏమి తిందుమా, ఏమి తాగుదమా. వాళ్ళకి తిండికి ఇచ్చాడు దేవుడు, త్రాగేదానికి ఇచ్చాడు. వాళ్ళకి ఏదైతే క్షేమం కలుగు చేస్తుందో ఆహారం దేవుడు పెట్టాడు. ఆ మన్నా తినని రోజులు కాళ్ళు వాయలేదు, చెప్పులు వారు తెగలేదు, తర్వాత వారి వస్త్రములో పాతగలలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు రాయబడి. 40 సంవత్సరాలు. ఒక జత బట్టలు 40 సంవత్సరాలు ఉంటాయా? వాడకుండా అలా పెట్టి కూడా చీకిపోతాయి, పాడైపోతాయి. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఆరోగ్యంగా ఉంచితే, క్షేమంగా ఉంచితే, ఆనందంగా ఉంచితే, వాళ్ళు ప్రతిసారి మాకు అది లేదే, ఇది లేదే, ఈ రుచి సవి చారములు లేని ఈ మన్నా మేము తినాలా? అక్కడ మేము పొయ్యి దగ్గర వండుకుంటానే తినేసాం, వేడి వేడికి తినేసాం. ఎప్పుడు ఈ దరిద్రపుకోలే, తిండికోలే. ఈడు కూడా ఆడే పట్టించుకున్నాడు. విందు చేశారంట దానికోసం. ఒక్క గొర్రె పిల్లండి. తండ్రి అంటాడు, ఇవన్నీ నా ఎన్ని నీవే కదా, నా అన్ని నీవే కదా. ఒకటేంది కర్మ, ఒకటి లేదండి, అన్ని నీవే కదరా. హల్లెలూయా. అది గుర్తెరగడంలే. ఈ రోజున చాలామంది చూడండి, చిన్న విషయాలు గొడవలు, చిన్న విషయాలను గొడవలు, పెద్ద విషయాలు కాదు. ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా, సైతాన్ గడు తెలుసా మీకు? పరిచయం చేసుకున్నారా లేదా? పరిచయమే కదా, సైతాన్ పరిచయమే కదా. వాడు ఈ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటారే, కిరాణా కొట్టు పెట్టి బెల్లము, చక్కెర, వెల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు ఎన్ని పెట్టి వ్యాపారం చేసుకుంటుంటారే, వాళ్ళ దగ్గరికి పోయాడంట. వాళ్ళ దగ్గరికి పోయి, ఏమండి ఏంటో చెప్పు అన్నాడంట. ఆ వ్యాపారస్తుడు, నాకు గోరుందే, నా గోరుతో ఎంతైతే గిల్లితే బెల్లం వస్తుందో అంత నాకు కావాలి, దానికి రేట్ ఎంతో చెప్పు, నేను ఇచ్చిపోతాను అన్నాడంట. సరే అట్లా ఉండని ఇక చాలామంది వస్తే వాళ్ళందరి అన్నీ చూసి కట్టి పంపించేసి, అందరిని పంపించేసి, ఇప్పుడేంది నీ సంగతి చెప్పు అన్నాడంట. అదేనండి, గోరు గిల్లితే ఎంత బెల్లం వస్తుందో అంత నాకు చాలండి, అది ఎంతో చెప్పండి, నేను ఇచ్చిపోతాను అంటాడంట. నీకేం తలకాయ ఉందో తలకాయ లేదరా? గోటితో గిల్లితే ఎంత వస్తుంది? అది ఎంత అని చెప్పమంటావు? దానికి నువ్వు ఎంత వెలగడతావు? సరే నువ్వు గిల్లుకొని ఎంత వస్తే అంత తీసుకుపో, నాకు పైసలు అవసరం లేదు అన్నాడంట ఆ వ్యాపారస్తుడు. సరేనని వీళ్ళు గిల్లుకున్నాడు. పోయేటప్పుడు, ఇదిగో దాంతో ఏం చేస్తావురా, గ్లాసు నీళ్ళలో కలవదు, ఈ వేసవి కాలం ఏదైనా శరబత్తులు కలుపుకోవాలన్నా దాంట్లో కష్టమే, సరిపోదు, ఏం చేస్తావురా? నేను ఏం చేస్తాను చూడు అన్నాడంట. వాడు అలా పోయాడు. ఒక ఊరిలో ఏమండి, ఒక గోడు ఉంటే ఆ గోడకి ఇట్లా పూసాడంట, అంతే. వాడు ఇట్లా పూసాడంటే, పూస్తే ఆ బెల్లం తినేదానికి ఏమొస్తాయి? ఏంటి అడు చూస్తారు? ఏమొస్తాయి? చీమలు వచ్చినాయి అంట. చీమలు తినేదానికి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. పురుగులు తినేదానికి బల్లి వచ్చింది. బల్లిని తినేదానికి పిల్లి వచ్చింది. పిల్లిని తినేదానికి కుక్క వచ్చింది. ఈ కుక్క ఇక్కడ ఉంటే ఆ పక్కలో వీధి కుక్క వచ్చిందంట. ఆ పక్క వీధి కుక్క, ఈ కుక్క రెండు జగడం పడుతూ ఉంటే, గౌగం అరుచుకుంటూ ఉంటే, ఆ దాని యజమానుడు, ఈ దీని యజమానుడు వచ్చి ఇక అరుచుకుంటా తల్లబగలు కొట్టుకొని కేసులు పెట్టుకున్నారంట. ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు? ఏది చేసింది? ఎంత చేసింది? ఏమైనా 1 కేజీ బెల్లం పెట్టిందా? 1 కేజీ బెల్లం, లేకపోతే 4 కేజీలు బెల్లం పెట్టిందా? అది ఆలోచన చేసుకోవట్లేరే, ఇది చిన్నదే కదా, దీనికి ఎందుకు సమస్య అన్న ఆలోచన రావడంలే.
నీ భార్యకి, నీ భర్తకి, లేదా నీ పిల్లలకి, లేదా నీ తల్లిదండ్రులకి, నీ అన్నదమ్ములకి మధ్యలో, అరే ఇది అసలు సమస్య, ఇది సమస్య ఎందుకైతుంది అని అనుకొని ఏమైనా విడిచిపెట్టి ఐక్యత కోరుకుంటారా? ఐక్యతగా జీవితం అనుకుంటారా అంటే లేదు. దానికే ఇంత దానికే ఎడముఖం పెడముఖం. నేను మీకు చెప్తా ఉంటాను కదా, 36 అంకె ఒకసారి చూడండి, ఇలా చూడండి, చూసారా ఎలా ఉంటుంది చెప్పండి. 3 ఇటు తిరిగి ఉంటుంది, 6 చెప్పండి ఇటు తిరిగి ఉంటుంది. ఇదేమో ఇటు తిరిగి ఉంటుంది. అక్క ఏమో ముఖం ఇటు తిప్పితే తమ్ముడేమో ముఖం ఇటు తిప్పుతాడు. భార్య ముఖం ఇటు తిప్పితే భర్త ముఖం చెప్పండి ఇటు తిప్పుతారు. అర్థమైందా? ఎడముఖం పెడముఖం ఉన్నది అక్కడే. మళ్ళా ఆ ఇంట్లోనే ఉన్నది ఆ ఇంట్లోనే. ఏమండి, అక్కకి తమ్ముడికి మాటలు ఉండవు. కొంచెం గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, అదే సమయంలో 63 చూడండి, 36 చూశారు కదా, 63 చూడండి. ఈ ముఖం ఇటు తిరిగి ఉంటుంది, ఈ ముఖం ఇటు తిరిగి ఉంటుంది, ఎదురుగా. ఏమండి, ఎరా చెప్పక్క బాగున్నావురా? బాగా ఉన్నాను. ఏంటి సంగతులు? ఏముందక్క, అంతా బాగానే ఉందక్క, అంతా క్షేమమేనక్క, దేవుడు కాపాడుతున్నాడక్క, ప్రార్థన చేయండి అక్క. అనురాగము, ఐక్యత, ప్రేమ, ఆ బంధం ఏమంటే అవి కలిగి ఉంటే 63 అనేది చూడండి ఎంత కలిసిపోతాయో. మీరు 36 లాగా ఉన్నారా, 63 లాగా ఉన్నారా? మీరు ఆలోచన చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళారా, అక్కడైనా ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతంలో అయినా ఎలా ఉన్నారు గుర్తిరగండి. ఆలోచన చేసుకొందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య శిష్యులు చూడండి, ఒకరికొకరు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఏమైనా తగ్గించుకున్నారా? డబ్బు సంచి నాకే ఇచ్చాడు ప్రభు అంటాడు ఒకడు. ప్రభు నన్నే పిలిచాడు రా అంటాడు. నేను ప్రభు రొమ్ము మీద ఆనుకునేవాడిరా. నేను ఏమనుకున్నావురా? ఒకరిని మించిన ఒకరన్నమాట. అది కాదండి అవసరమైంది. ద్వేషించే స్వభావం కదా మనకు ఉండాల్సింది, ప్రేమించే స్వభావం కలిగి ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది, అవతలకు పోయేదానికి యువతలకు వచ్చేదానికి. అవతలకు పోయేదానికి యువతలకు వచ్చే చిన్న బ్రిడ్జి, చిన్నదే. ఒక మనిషి నడుచుకుంటా పోయినా, ఒక మనిషి జాగ్రత్తగా బండి మీద పోయినా రెండో వాడు రాలేడు. అలాంటి పరిస్థితి. అయితే ఇద్దరు పరిచర్య చేస్తున్న సేవకుల వల్ల, పరిచర్య చేస్తున్న సేవకులే, దేవుని సేవ చేస్తున్న సేవకులే. ఒక ఆయన అంటాడు, అయ్యా మీరు కొంచెం అలా తలిగారనుకో నేను వెళ్ళిపోతా అన్నాడంట. నేను వెళ్ళిపోతా అంటే ఆయన అన్నాడన్నో, ఎదవలకి నేను చోటు ఇవ్వను, ఎదవలకి నేను దారి ఇవ్వను అన్నాడంట. ఆ ఎదుట ఆయన ఏమన్నాడంటే, సరే నేను ఇస్తా అన్నాడంట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎదవ ఎవడేయడు చెప్పలేమండి. కొంచెం ఆలోచన చేసుకోండి. ఎందుకు అంత ద్వేషం, ఎందుకు అంత ద్వేషతాపాలు? ఏమి సంపాదిస్తావు, ఏం మూట కడతావు, ఏం తీసుకుపోతావు? ఎంతమంది ఎన్ని మూట కట్టి ఎంత తీసుకుపోయారు? దానికి ఎందుకండి ద్వేషం? తండ్రి మీద ద్వేషం, తల్లి మీద ద్వేషం, కుమారుడి మీద ద్వేషం, తమ్ముడి మీద ద్వేషం ఎందుకండి? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి నడుచుచూ ఉన్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేసి గుడ్డోడైపోయాడు. ఆ గుడ్డితనం పెట్టుకొని దేవునికి నువ్వు బలి చెల్లిస్తే
కృతజ్ఞత చెల్లిస్తే లేదా జెహ్వ బలి అర్పిస్తే అది ఆయన అంగీకరించడు. మనిషే అంగీకరించకపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? యేసు నామములో ద్వేషం తొలగిపోవును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్య కార్యం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం తీసారా? 37 నుంచి నేను చదువుతాను చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడు ఎవడు? ప్రభువు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగిను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు గురుడితనము కలుగు చేసి వారి హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. యేసు ప్రభు లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ప్రకారం చూడండి, ఇన్ని సూచక క్రియలు చేసినను అంటే ఎన్నో సూచక క్రియలు చేశాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఏమండి 9వ అధ్యాయంలోకి వస్తే పుట్టు గుడ్డివాడికి చూపించాడు. 11వ అధ్యాయంలోకి వస్తే చచ్చిపోయిన లాజర్ని చెప్పండి లేపాడు. ఇవన్నీ విన్నారు, ఇవన్నీ చూస్తానే ఉన్నారు. ఏమండి ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచడంలే. ఎందుకంటే 42 చూడండి, అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి గాని అని భయపడి, ఎవరికి? మనుషులకు భయపడి ఏమండి వారంట దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కోరుకుంటా ఉన్నారు. దేవుని మెప్పు కంటే, దేవుడిచ్చే ఘనత కంటే, దేవుడిచ్చే ఆధిక్యత కంటే మనుషుల ద్వారా కలిగే మెప్పు, మనుషుల ద్వారా కలిగే ఆధిక్యత, మనుషుల ద్వారా కలిగే పొగడ్తలు, మనుషుల ద్వారా ఏమండి కొనియాడడాలు వీళ్ళు అపేక్షిస్తూ ఉన్నారు. ఆ గుడ్డితనం ఈరోజు పట్టి పీడిస్తూ ఉంది. ఒకసారి గుర్తిరగండి. ఏ రోజైనా చూడండి, ఈరోజు సేవకులు చూడండి, చాలామంది చూడండి, ఏమండి ఎవరు నన్ను పొగిడేవాళ్ళు, ఎవరు నన్ను గణపరిచేవాళ్ళు, ఎవరు నన్ను గౌరవించేవాళ్ళు, ఎవరు నాకు ఏమండి పీట ఎత్తు చేసేవాళ్ళు, ఎవరు నన్ను కొనియాడేవాళ్ళు, ఎవరు నన్ను గొప్ప చేసేవాళ్ళు మనుషుల ద్వారా కలిగి ఆధిక్యత కోరుకుంటా ఉన్నారు కానీ దేవుని ద్వారా కలిగి ఆధిక్యత కోరుకోవడంలే. గుడ్డితనం. విశ్వాసులు కూడా చేసే పని ఏంటంటే ఏమండి మనుషులను గౌరవించాలి, మనుషులను గొప్ప చేయాలి, మనుషులను ఏం చేయాలి? మెచ్చుకోవాలి. మనుషుల ద్వారా కలిగే మెప్పు కోరుకుంటా ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఒకసారి గమనించండి. అబ్బా ఎంత ఆస్తమ్మా నీకో అన్నారు, దాని ద్వారా నీకేమైనా కలుగుద్దా? చెప్పరేమండి. బా ఏం పాడావక్క పాట అన్నారు అనుకో, ఏం కలుగుద్ది? ఏమైనా కలిగిందా?
చెప్పరామండి. బా ఏం ప్రసంగం చేసావన్నా అంటే కలుగుద్ది. ఏం కలుగుద్ది చెప్పరామండి. బా నువ్వన్నా ఎంత పరిచయం చేసావన్నా అంటే ఏం కలుగుద్ది, ఏం ఒరుగుద్ది చెప్పండి. మనుషుల ద్వారా కలిగేది కోరుకుంటా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే భయపడి, మనుషులకు భయపడి, మనుషుల ద్వారా కలిగే ఆ మెప్పు నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు ఎవరంటే గుడ్డోడివి. నువ్వు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తివి కాదు, వెలిగింపబడిన కన్నులు కలిగిన వ్యక్తివి కాదు. మనోనేత్రాలు ముయ్యబడిపోయినాయి, నువ్వు గుడ్డోడిగా మారిపోయావు. దేవుడు నన్ను గణపరచాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను గొప్ప చేయాలి, ఏమండి దేవుని ద్వారా నాకు ఏదైనా కలగాలి అనేది కాకుండా మనుషుల ద్వారా మనుషులు మెప్పు కోరుకుంటా ఉన్నారు ఈరోజు చాలామంది. గుర్తెరుగుదురుగాక. ఒకసారి గుర్తెరగని దేవుని బిడ్డలారా, మనిషి ఏమైనా నీకు ఒక షీల్డ్ ఇచ్చాడు అనుకో, అదేదంటారు ఏమనేది, ప్రశంసా పత్రమా చెప్పరామండి. ప్రశంసా పత్రమా లేకపోతే అవార్డా? సరే, ఆ అవార్డు ఆ రివార్డు ఎంతసేపు ఉంటుంది? సరే, పూలమాలేసి సత్కరించారనుకో, ఆ పూలు ఎంతసేపు ఉంటాయి పచ్చగా? ఒకసారి గుర్తెరగండి. కనుక ఎప్పుడు మనుషుల ద్వారా కలిగే మెప్పుని కోరుకొనకుందుముగాక. ఆ మాట ఉండే అక్కడ, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారు. కోరుకుంటానే ఉంటారు అన్నమాట మనుషుల మెప్పుని. మనుషులు నన్ను గౌరవించలేదే, ఆడెంత, ఆడి బతికెంత, ఆడు నన్ను పలకరించకుండా పోతున్నాడే, నేను కనిపించట్లేదా వాడికి? ఏమండి అర్థమైందా? నేను కనిపించట్లేదా? మనుషుల మెప్పు, మనుషుల ఘనతను కోరుకుంటా ఉన్నారు. అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన కాదు. ఇది దేవుడు మెచ్చే ఆరాధన కూడా కాదు, దేవుడు కోరుకున్న ఆరాధన కూడా కాదు.